అదిరిపోయిందండి, సూపర్, ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇవాళ మనము మెంతాక్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది మనము 7 కిలోలు చేస్తున్నాము. 7 కిలోలు వచ్చేసి 50 మందికి సరిపోతుందండి. అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. మనకు కావాల్సిన దినుసులన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనము ముందుగా 1250 గ్రాములు ఆయిల్ పోసేసుకుందామండి. 1250 ml ఆయిల్. ముందుగా మెంతాక్ వేసుకుందామండి. ఇది 1.5 కిలో. ఇది మామూలుగా బంచెస్ ప్రకారం చెప్పాలంటే 30 కట్లు అండి. ముందుగా వేసుకున్నాం. మనం మెంతాక్ అనేది పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి, లేదంటే చేదు అనేది వస్తుంది అనమాట. 10 గ్రాములు బిర్యానీ ఆకు, 10 గ్రాములు యాలకులు, 5 గ్రాములు సోంపు అండి. సోంపు మాత్రం కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. షాజీరా 20 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, దాల్చిన చెక్క 20 గ్రాములు, అనాస్ పువ్వు 10 గ్రాములు, దీంతో పాటు పచ్చిమిరపకాయలు అండి. ఇది వచ్చేసి 130 గ్రామ్స్. మనం వేరే స్పైసెస్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మనం ఇంకా కారపొడి అనేది యూజ్ చేయమండి, ఇందులోనే మనం వేసుకోవాలి. కరివేపాకు ఒక 5 గ్రాములు అంతా వేసుకోవాలండి. 1.5 కిలోల ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనకి బాగా మగ్గిపోయింది మెంతాకు ప్లస్ ఆనియన్. 500 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ఒక 200 గ్రామ్స్ అండి. ఎక్కువ వేయకూడదు, టమాటో ఎక్కువ వేస్తే కానీ ఆ మెంతాక్ ఫ్లేవర్ అనేది మనకి మిస్ అవుతాము. మనం 10 నిమిషాల పాటు వామ్ వాటర్లో నానబెట్టుకున్న ఫ్రోజన్ బఠానీ వేసుకున్నామండి. మీరు 30 గ్రామ్స్ గరం మసాలా అండి. ఇంతకు మించి మనకేం పడదు. 130 గ్రామ్స్ అండి. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. 7 కిలోల రైస్కి మొత్తం 14 జగ్గులు వాటర్ అండి. ఇప్పుడు పోస్తుంది మనం 10 జగ్గులే, ఇంకో 4 జగ్గులు వాటర్ పోసుకుందాము. మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు చూడు, గంట సేపు పాటు పెట్టుకున్న రైస్ వేసేసుకుందాము. మనం యూజ్ చేసిన రైస్ కర్నూలు సోనా మసూరి అండి. కర్నూలు సోనా ఇది చాలా బాగా వస్తుంది, జంపుగా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఈ టైంలో సాల్ట్ కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే రైస్కి అనేది పట్టదు. వాటర్ అనేది 90% ఇంకిపోయిందండి. ఈ టైంలో మనము దమ్ అనేది వేసుకుందాము. రాహుల్ దమ్ పెను మెత్తారాపా. ఎప్పుడైనా సరే ఇలా 1 ఇంచ్ ఉన్న మందపాటి పెను వేసుకోండి. దమ్కి చాలా బాగా వస్తుంది, అడుగు అనేది పట్టదు అనమాట. ఇలా వేసుకోవడం వల్ల పెట్టండి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేద్దామండి, ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందండి. దమ్ తీసి చూద్దాం ఎలా వచ్చిందో. తీసేరెడ్డి మీద చూసుకోవచ్చు ఎంత పలుకు వచ్చిందో. ఒక్కసారి చూడండి, సూపర్గా వచ్చింది. మెంబర్స్ సరిపడా మెంతి పలావ్ రెడీ అండి. ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి పుల్లలుగా ఎంత బాగుందో రైసు. పుల్లలు అంటే మరీ అనుకున్నారు, చాలా సాఫ్ట్గా అయింది. ఒకసారి చూసుకోగలరు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేద్దామండి ఎలా వచ్చిందో. అదిరిపోయిందండి, మాటలు లేవు. అదిరిపోయిందండి, సూపర్, ఎక్సలెంట్గా వచ్చేసింది.